ప్రైజ్ ది లార్డ్. నేటి వాక్యము కీర్తనల గ్రంథము 38వ అధ్యాయము 21వ వచనం. యెహోవా నన్ను విడువకుము, నా దేవా నాకు దూరముగా నుండకుము. లోకములో ఉన్న పాపానికి దూరముగా ఉన్నప్పుడు అయిన వారే మన తోబుట్టువులే, మన స్నేహితులే మనకు శత్రువులుగా మారిపోతారు. ఉత్తమమైన దానిని మనం అనుసరించుచున్నందుకు వారు మనకు శత్రువులుగా మారుతారు. వారితో పాటు మనము పాపము చేస్తే, వారితో పాటు నీతి తప్పి ప్రవర్తిస్తే వారికి మనము ఇష్టలుగా ఉండగలం. కానీ మనము ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించినప్పుడు, ప్రభు మార్గంలో జీవిస్తున్నప్పుడు నిజమే వారందరూ కూడా మనకు శత్రువులుగా మారిపోతారు. మేలునకు వారు ప్రతిగా కీడు చేసేవారుగా ఉంటారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో వారందరూ కూడా మనల్ని విడిచిపెట్టినప్పుడు, వారందరూ కూడా మనకు దూరంగా ఉన్నప్పుడు మనము దిగులు చెందవలసిన అవసరం లేదు అని భక్తుడు తన మనసులో ఉన్నటువంటి ఆలోచనను బట్టి మనకు ధైర్యాన్ని కలిగిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇదిగో భక్తుడు పలుకుతున్న మాట, యెహోవా నన్ను విడువకుము, నా దేవా నాకు దూరముగా ఉండకుము. ఈ లోకములో ఎంతమంది నాకు దూరమైనా పర్వాలేదు, నా బంధువులే దూరమైనా పర్వాలేదు, నా తోబుట్టువులు దూరమైనా పర్వాలేదు, నా స్నేహితులు దూరమైనా పర్వాలేదు, కానీ తండ్రి నన్ను సృజించిన దేవుడవు, నాకు మేలు చేసే దేవుడవు, నన్ను పరిశుద్ధతలోనికి నడిపించిన దేవుడవు కనుక అయ్యా నీవు నన్ను విడవవద్దు, నీవు నాకు దూరముగా ఉండవద్దు అని ఆయనను మనం వేడుకున్నప్పుడు తన కృపను మనకు తోడుగా ఉంచి మనకు సమీపముగా ఉండి ఆశీర్వదిస్తాడు. అట్టి ధన్యత మనందరికీ కలుగునుగాక. ఆమెన్.